హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం పవిత్ర గోదావరి ఒడ్డునున్న కుండలాకారంలో ఉన్న మహాశివుణ్ణి దర్శించుకోబోతున్నామండి. ఈ ఆలయం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఉన్న ప్రకృతి అందాలను చూసుకుంటూ అలా శ్రీ కుండలేశ్వర స్వామి వారిని దర్శించుకుందాం. మనం కాశీ వెళ్ళడం కంటే ముందుగా శ్రీ కుండలేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలంటే అండి, మేము ఈ ఆలయాన్ని చేరుకోవడం కోసం దాక్షారం నుంచి కోటిపల్లి వచ్చి కోటిపల్లి రేవు నుంచి ముక్తేశ్వరం అయినవెల్లి ఆ రూట్ నుంచి రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్న లొకేషన్లో అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. మనం ఈ రూట్ నుంచి కూడా చేరుకోవచ్చు. కోటిపల్లి రేవు నుంచి మనం కుండలేశ్వరం చేరుకోవాలంటే 30 కిలోమీటర్ దూరం వస్తుందండి. అలాగే అమలాపురం నుంచి మీరు కుండలేశ్వరం చేరుకోవాలనుకుంటే 23 కిలోమీటర్ దూరం వస్తుందండి. మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చినా సరే ముందుగా అమలాపురం చేరుకోండి. అమలాపురం నుంచి మీరు 23 కిలోమీటర్లు మురమల్ల గ్రామానికి వెళ్తే అక్కడి నుంచి మనం మురమల్ల రేవు నుంచి మనం డైరెక్ట్ ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్లో కుండలేశ్వర ఆలయం ఉంటుంది. ఫైనల్లీ కుండలేశ్వరం చేరుకోవడం జరిగిందండి. సో ఇప్పుడు మన ఆలయం దగ్గర గంట వెళ్ళిపోతున్నాం. సో ఇది చూశారు కదా, కుండలేశ్వరం యొక్క విలేజ్ అండి. ఇది పచ్చని తోటలతో విలేజ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో మనం కుండలేశ్వరం వచ్చే లొకేషన్ అంతా చాలా బాగుంటుందండి. ఎటు చూసినా కొబ్బరి చెట్లు, పంట పొలాలు, అలాగే చేపల చెరువులు ఇవన్నీ చూసుకుంటూ రావచ్చు అనమాట. వెదర్ కూడా చాలా బాగుంటుంది. సో కుండలేశ్వరం సో ఇలాగ ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంటుందని చెప్పి అన్నారు. అయితే చేరుకోవడం జరిగిందండి. సో ఇక్కడ పుష్కర్ ఘాట్ ఉంటుందంట. సో ఆ పుష్కర్ ఘాట్లో స్నానం చేసి ఆలయాన్ని దర్శించుకుందాం. పుష్కర్ ఘాట్లో స్నానం చేస్తే చాలా మంచిది అంటండి. సో లోనకు ఉంది, ఇక్కడ పెద్ద రావి చెట్టు కూడా ఉంది. హర హర నమ శివాయ శంభో శంకర. ఏంటండి గుడిగారికి వెళ్ళారు మీరు? ఇంకెళ్ళలేదండి, అక్కడ స్నానం చేశారు వెళ్ళమన్నారు కదా. ఇక్కడ కుండలాకారంలో శివలింగం ఒకటండి, దేవతల కొరకు ఒకటండి. కుండలాకారంలో గౌతమ మహర్షి చేత సముద్రుడు గోదావరి మాత కలిపండి ప్రవేశించారు. ఇది దేవతల కొరకు నదీ గర్భంలో, మానవుల కొరకు నది ఒడ్డుని ఒకటి ప్రవేశించారండి. కుండలాకారంలో ఉంటారు కదా, కుండలేశ్వర స్వామి అంటారనమాట. ఇక్కడ కుండలేశ్వర స్వామి అని అంటారండి. దీన్ని కుండల తీర్థం అంటారనమాట. కుండల తీర్థం అంటారు. అంటే ఇక్కడ స్నానాత్తు అంటే బ్రహ్మాండ పురాణంలో నారదుడు బ్రహ్మదేవుని తండ్రి గారు భూలోకంలో ఎక్కడ స్నానం ఫలితం వస్తుందంటే అప్పుడు ఆయన బ్రహ్మగారు అంటారు, ఇలా కుండలేశ్వర క్షేత్రం ఉంది, అక్కడ స్నానం అంటే స్నానాత్తు దర్శనాత్తు స్పర్శనాత్తు, స్నానం చేసినా దర్శనం చేసుకున్నా స్పర్శనాథ్ ముట్టుకున్నా కూడా అనంత ఫలితం వస్తుందని చెప్పేసి బ్రహ్మాండ పురాణంలో నారదుడికి బ్రహ్మదేవుడు చెప్పినట్టు కూడా ఉన్నదన్నమాట అండి. నీట్గా ఉంటుంది.
నారు ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకుంటారంటే రావి చెట్టు కింద నదీ ప్రవాహం ఉన్న చోట అయితే దాని ఫలితం ఉంటుందని చెప్పేసి చాలామందికి వివాహాలు అవ్వండి. తర్వాత ఏంటంటే సంతానం లేని వాళ్ళు కూడా సంతానం కొరకు కూడా చాలామంది పెట్టుకుంటుంటారండి. చెట్టు కింద చాలామంది సంతానం కూడా కలిగింది. ఇప్పుడు మనం నాగమందరం కూడా చూడడం జరిగింది. సంతానం లేని వాళ్ళకి కొద్ది దోహాలు ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చి ఇక్కడ పూజలు చేస్తారంటండి. ఇక నాగమందరం దగ్గర మొదలు కూడా వీరభద్ర స్వామి వారు కూడా ఉన్నారండి. సో ఇక్కడ కూడా అభిషేకం చేస్తున్నారు. సో ఇప్పుడు మనం గోదావరి ఒడ్డు దగ్గర వచ్చాం కదండి. ఈ గోదావరిలో స్నానం మార్చే ముందుగా ఇక్కడ మట్టి తీసుకోవాలంటే ఇక్కడ మట్టిని కూడా ఏర్పాటు చేశారు ఇలాగా. సో ఇక్కడ ఉన్న మట్టిని తీసుకుని ఇక్కడికి వస్తే ఇక్కడ మనకి బోర్డు మీద రాశారండి. సో ఈ మంత్రాన్ని చదివి మనం గోదావరిలో ఆ మట్టిని వేసేసి సో స్నానం మారిస్తే చాలా పుణ్యం ఉంటుంది. సో మంత్రం చూసారు కదా, ఇదేనండి ఇది. సో మన గోదావరిలో స్నానం చేసే ముందు ఇక్కడ ఉన్న మట్టిని తీసుకుని ఈ మంత్రాన్ని చదివి మనం గోదావరిలో స్నానం మారిస్తే చాలా ఫలితం కలుగుతుందంటండి. ఈ గోదావరి నదిని రుద్ర గౌతమి అని పిలుస్తారండి. ఇక్కడ ఉన్న గోదావరి అందాలని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. మేమైతే గోదావరి నదిలో దిగి స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకోవడానికి బయలుదేరిపోతున్నామండి. సరదాగా గోదావరి నదిలో స్నానం చేయడం జరిగింది. ఇంత మంచి వాతావరణంలో ఈ గోదావరి నదిలో స్నానం చేయడం చాలా సరదాగా ఉంటుందండి. పూర్వం ఈ గోదావరి నదిలో వేద మంత్రాలు వినిపించేవంటండి. ఈ గోదావరి నదిలో అస్థికులు కూడా కలుపుతున్నారండి. కాశీ వెళ్ళలేని వారు ఈ గోదావరి నదిలో కలపవచ్చు అంటండి. అలా గంగలో కలుపుతారన్నా. సో ఇప్పుడు మనం కొండలేశ్వరంలో ఉన్న పుష్కరాల దగ్గరికి వచ్చామండి. సో ఇందులో స్నానం వేస్తే కాశీలో స్నానం చేసినంత ఫలితం అంటండి. సో చాలామంది ఇక్కడికి వచ్చి స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. సో ఇప్పుడు మేము కూడా చేయడం జరిగింది. సో పదండి ఇప్పుడు మనం స్వామివారి దర్శనం చేసుకొద్దాం. సో చూసారు కదా, ఇక్కడ ఉన్న ప్లేస్ అయితే చాలా బాగుంది. సో పదండి ఇప్పుడు మనం కొండలేశ్వరం స్వామి దగ్గరికి వెళ్దాం. శ్రీ పార్వతీ కొండలేశ్వర స్వామి వారి దేవాలయానికి మార్గం అంటే సో ఇలాగ వెళ్దామండి. సో ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కూడా ఉందండి గోదావరి దగ్గర. సో ఇప్పుడు మనం కొండలేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి ఒక 200 మీటర్స్ ఉంటుందంట ఘాట్ నుంచి. సో ఇప్పుడు మనం దగ్గరకంటే వచ్చామండి. సో కొండలేశ్వర స్వామి వారి దేవాలయంకి అయితే రావడం జరిగింది. సో లోనకి వెళ్ళి స్వామివారిని కూడా దర్శనం చేసుకుందాం అండి. చాలా అంటే చాలా బాగుందండి. చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట లొకేషన్. ఇక్కడ చెట్టు అయితే చూడండి భలే ఉంది కదండి. మరి ఏం చెట్టో తెలీదు, ఏదో తోరణాలు కట్టినట్టే ఉంది. మొత్తం చెట్టు నిండా పువ్వులే ఉన్నాయండి. హరహర నమస్తే శంభో శంకర. శ్రీ పార్వతీ కొండలేశ్వర స్వామివారి దేవాలయానికి రావడం జరిగింది. అన్ని తోటలు ఉన్నాయి. అదే ఏం చెప్తా మరి అది.
కాయలు పువ్వులే కాయలు కింద. ఆలయంలోకి అయితే వెళ్ళడం జరిగిందండి. ఆలయం అయితే చాలా అంటే చాలా బాగుంది కదండి. అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఆలయాన్ని అంతా. ఇక్కడ ఉన్న పక్షులు అలా కిలకిలాడుతూ, ఇక్కడ కాలభైరవుని అలా దండం పెట్టుకుని, ఇక్కడ ఉన్న దీపాలంకరణ అలా చూస్తూ, ఇక్కడ తులసమ్మని అలా తలుసుకుంటూ, ఇక్కడ ఉన్న బావిని చూస్తూ, ఇక్కడ ఉన్న గరిస్తంభాన్ని నమస్కరించి అలా మేము ఆలయంలోకి బయలుదేరడం జరిగిందండి. ముందుగా కొబ్బరికాయ కొట్టి స్వామివారి దగ్గరికి పట్టుకెళ్ళడం జరిగింది. హరహర నమశివాయ శంభో శంకర. ఇప్పుడు మనం ఆలయంలోకి వచ్చామండి. శ్రీ కొండలేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుంటున్నాం. అంతా బాగున్నారు కదండి. అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. నందీశ్వర స్వామి దీపాలంకరణలో అలాగా మహాశివుని దర్శించుకుంటున్నాం. ఇప్పుడు మనం కొండలేశ్వర స్వామి వారిని దర్శించుకుంటున్నామండి. హరహర నమశివాయ శంభో శంకర. ఇక్కడ మనం విఘ్నేశ్వరుని సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకోవడం జరిగిందండి. అలాగే ఇక్కడ పార్వతీ అమ్మవారు మనకి దర్శనం ఇవ్వడం జరిగింది. చాలా అంటే చాలా బాగుంది కదండి ఆలయం. అలాగే స్వామివారిని దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడున్న బ్రాహ్మణ ఉత్తములతో మా స్వామి పేరు కుండలేశ్వర స్వామి, గ్రామం పేరు కుండలేశ్వరం. ఇక్కడ వృద్ధగవతి నది అని చెప్పేసి గోదావరి ఉంది. నదీ గర్భంలో కంచుతో నిర్మించిన దేవాలయం ఉంది లోపల. అక్కడ దేవతలు ఉంటూ ఉంటారు. దేవతల కోసం అని చెప్పేసి గౌతమ ఋషి ఒక కుండలాన్ని అక్కడ ప్రతిష్ఠించాడు. మానవుల కోసం అని చెప్పేసి ఇక్కడ ఒక కుండలాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగింది. మీకు చంద్రశేఖర అష్టకంలో శ్లోకం ఉంది. కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నారదాది మునీశ్వరుడు. నారదుడు మునీశ్వరులు కూడా భరత మార్కండేయుడు కూడా ఈ స్వామికి అర్పణ చేసేవాటండి పూర్వం, కొన్ని వేల సంవత్సరాల క్రితం. అంటే ఎన్ని గంటలకి? తెల్లవారుజామున 1:30, 2 గంటలకి అక్కడ నదీ గర్భంలో దేవతలు అర్చన చేస్తూ ఉంటే అదే సమయానికి ఋషులు కూడా ఇక్కడ అర్చన చేస్తూ ఉండేవారు. అలాగే మానవులు బయలుదేరిన తర్వాత ఆదిశంకరాచార్యులు నడిచే దేవుడు అంటూ ఉంటారు. ఆయన కూడా నదిలో స్నానం చేసి స్వామికి అభిషేకం చేసుకున్నారంటే ఒకరోజు. అలాగే చంద్రశేఖర సరస్వతి ఆయన కూడా నదిలో స్నానం చేసి స్వామికి అభిషేకం చేసుకున్నారట ఒకరోజు. అలాగే ఇప్పుడు భక్తులు రావాలి అని చెప్పేసి దేవాలయానికి ఎవరు, ఇది మారుమూల ప్రాంతం అయిపోవడం వల్ల డెవలప్మెంట్ ఏంటి లేదు అంచేత ఇప్పుడు ఈ చాగంటి కోటేశ్వరరావు గారు యూట్యూబ్లో పెట్టడం వల్ల మొత్తం దేశంతో వ్యాపించింది. భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఈ వృద్ధగవతి నది నదిలో స్నానం చేసి స్వామి దర్శనం చేసుకుంటే అంతులేనంత ఫలితం. అంటే 10,000 గోవులు దానం చేస్తే ఎంత ఫలితం ఉందో అంత ఫలితం ఉంది ఈ క్షేత్రంలో. అలాగే ఒక్కసారి ఓం నమశివాయ అంటే కొన్ని వేల కోట్లు ఫలితం ఉందటండి. ఒక్కసారి ఓం నమశివాయ అంటే కొన్ని వేల కోట్లు ఫలితం ఉందట. అంచేత ఈ నదిలో స్నానం చేసి స్వామి దర్శనం చేసుకుని కాశీ వెళ్ళాలని చెప్పేసి చరిత్రలో చెప్తుంది. అక్కడ కాశీఖండంలో కూడా ఈ స్వామి గురించి ఉంది. అక్కడ ఆ చరిత్ర తిరిగేసి అక్కడ వృద్ధవేద పండితుడు ఒక ఆయన అడిగాడు, ఏమండి కోటేశ్వరరావు గారు, మీరు ఇన్ని ఉపన్యాసాలు చెప్తుంటారు కదా, మీరు కుండలేశ్వరం వెళ్ళారా అని చెప్పేసి అడిగితే ఆయన లేదండి వెళ్ళలేదండి అన్నారు. అలా కాదు, మారుమూల ప్రాంతంలో మనకి ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలో కుండలేశ్వరం గ్రామం అని చెప్పేసి ఉంది. అక్కడ నదిలో స్నానం చేసి స్వామి దర్శనం చేసుకోండి. దర్శనం చేసుకుంటే బాగుంటుంది. వృద్ధగవతిమి నదిలో స్నానం చేసి స్వామి దర్శనం చేసుకుంటే
పాపాలన్నీ పోతాయి అని చెప్పేసి. అలాగే ప్రతిరోజు కూడా గంగాదేవి వస్తుందట ఇక్కడికి, ఈ వృద్ధ గౌతమి నదికి వచ్చి ఆవిడ పాపాలన్నీ కూడా ఇక్కడ వదలగొడుతూ ఉంటుందట. ఏమిటంటే అంటే ప్రతిరోజు కూడా కాశీలోంచి పాపాలన్నీ పట్టుకొచ్చి కాకి రూపంలో వచ్చి ఇక్కడ నదిలో స్నానం చేస్తుంది. ఎన్ని గంటలకి? తెల్లవారుజామున 1:30, 2 గంటలకి. అదే సమయానికి ఋషులు కూడా ఇక్కడ నదిలో స్నానం చేసి స్వామికి అర్పణ చేస్తూ ఉంటారు. ఇది అతి పురాతన దేవాలయం కాబట్టి ఇప్పుడు ఈ మధ్యన డెవలప్మెంట్ అయింది. నందీశ్వర స్వామివారిని కూడా దర్శించుకోవడం జరిగిందండి. చాలా బాగున్నారు కదండి నందీశ్వర స్వామివారు. దీనిపైన శివలింగం ఆకారంలో ఉన్నట్టు ఉండడం జరిగింది. ఇక్కడ కూడా నందీశ్వర స్వామివారు దర్శనం ఇవ్వడం జరిగిందండి. ఈ చెట్టు పేరు మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ చేయండి. నందీశ్వరం నిబ్బరంగా హోమ మండపం ఉందండి. పరివర్తన రాబండి. మీ పేరండి? చెప్పే अभी आंजनेय स्मरण ఇక్కడికి వచ్చిన భక్తులను ఇక్కడ ఉన్న పూజారులు చాలా బాగా పలకరిస్తున్నారండి. చాలా ఆత్మీయంగా ఇక్కడ ఉన్న ఆలయం యొక్క చరిత్రని పూర్తిగా ఇక్కడ ఉన్న భక్తులకి వివరిస్తున్నారు. ఆలయం గోపురం మీద సప్తమూర్తులు కనిపిస్తారండి. ఇక్కడున్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవడం జరిగిందండి. హర నమ శివాయ శంభో శంకర. ఈ గుడిలోనే మనకి శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం కూడా ఉందండి. ఫైనలీ శ్రీ కుండలేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగిందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని వీడియోలు కావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.